ప్రైవేట్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి మీరు ఏం చర్యలు తీసుకు? గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కావాల్సింది, ప్రైవేట్ రంగంలో ఎంతమందిని కొత్త ఎంటర్ప్రీనియర్ తయారు చేసినావు? ప్రైవేట్ రంగంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చినాయి? ఓకే, స్విగ్గీ లాంటి కంపెనీలు పెట్టుకునే అటువంటి యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతమందికి ఇచ్చినావు? యంగ్ ఎంటర్ప్రీనియర్స్ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు? వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి కష్టపడే తత్వం ఉన్నప్పుడు, వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ యూత్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఒక ప్రాపర్ వాళ్ళకి ఏ రంగంలో కావాలన్నా కొంత ఆ టెక్నికల్ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్, ఓకే, ఆ టెక్నికల్ నాలెడ్జ్, మోర్ డీప్ నాలెడ్జ్, ఓకే. తర్వాత వాళ్ళకి ఏం కావాలి? మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ వాళ్ళకి పెట్టుబడి కావాలి. అంతే. 10-20% వాళ్ళు కలెక్టివ్గా వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి తెచ్చుకోగలుగుతారు 10-20% ఇది వాళ్ళ యొక్క మూలధనం పెట్టుబడి. మిగిలింది బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం. ఒక 10 వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు మంచిగా బిజినెస్ రన్ చేస్తే ఒక 1 to 3 years లోపల సక్సెస్ అయితే ఒక అట్లీస్ట్ ఒక 10-20% వాళ్ళకి నువ్వు ఏమంటారు యొక్క వేవ్ చేయి, ఓకే, మనం మాఫీ చేయి. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినారు, వాళ్ళ యంగ్ ఎంటర్ప్రీనియర్ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. సో కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఒక 10% నువ్వు ఏమంటారు వాళ్ళకి ఏమంటారు గ్రాంట్ ఇచ్చేసాయి. ఏది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అయినాక 1 to 2 years తర్వాత. మిగిలిన 70-80% వాళ్ళు బ్యాంకులలో లోన్లు కట్టుకుంటారు. వాళ్ళకి 0% లోన్లు ఇప్పి, సో ఆ ఇంట్రెస్ట్ మనం కట్టు, అయిపోయింది. సో అట్లా యంగ్ ఎంటర్ప్రీనియర్స్ని తయారు చేస్తే ప్రైవేట్ రంగంలో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ సర్వీసెస్ తయారు చేయొచ్చు, అట్లనే అనేక ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా చేయగలిగితే బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఎన్ని ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్కి? నువ్వు ప్రభుత్వ రంగంలో నీకు ఉద్యోగాలు క్రియేట్ చేయడం వల్ల భారమే తప్ప నీకు అదనంగా సంపద రాదు. అర్థమైందా? అంత అవసరం లేదు. ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలు అవసరం లేదు. మోర్ ఎఫిషియెంట్గా తయారు చేయొచ్చు గవర్నమెంట్ ఇది సిస్టమ్స్ని. మరింత మంది ఎంటర్ప్రీనియర్స్ తయారు చేయమంటున్నా, ఓకే. ఇంతకుముందు చెప్పిన మహిళలకు ఇచ్చినట్టుగానే అన్ని జెండర్ వివక్ష లేకుండా అందరికి ఇవ్వమని అంటున్నా. రుణాలు 0%. యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి జెన్యున్ వాళ్ళు కష్టపడి వ్యాపారం చేసుకో, ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రీనియర్స్కి. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వ్యాపారాలను ప్రభుత్వం ఎందుకు నడపాలి? ఇంతకుముందు చెప్పిన. సో విద్యుత్, వైద్యం, ఓకే, ఇవి ఒకవేళ ప్రభుత్వం ఉన్నా కానీ అట్లీస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ఎక్కువ ప్రైవేట్కే మోర్ ఎంకరేజ్ చేయమని అంటున్నా, ఓకే. ఎందుకంటే మనకి అది చాలా భారం పడుతుంది, వాళ్ళ జీతాలు, ఆ మెయింటెనెన్స్లు, ఆ స్కూళ్ళు, అదంతా. ఎన్ని కొత్త చెరువులు తవ్వించాడు? 0. ఓకే. ఉన్న చెరువులకి ఎన్నిటికి పూడిక తీసిండు. చెరువులకు కానీ, నదుల కంటే అది పెద్దగా ఉంటాయి కాబట్టి నదులకు మనం చేయం కానీ, బట్ చెరువులకు ఎన్ని తీసిండ్రు? 1. రెండోది నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి ఫుల్ కెపాసిటీ ఎంత ఉందో ఆ ఫుల్ కెపాసిటీకి వాటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టులు అన్నాడు. అందులో చాలా వరకు సిల్ట్ తీసేటి కూడా ఉండే, ఓకే. సో ఆ విధంగా ఇలా శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ వాటి ఫుల్ కెపాసిటీ ఎంత, ఇవాళ వాటి కెపాసిటీ ఎంత ఉంది? ఎందుకైంది తక్కువ? ఎందుకు కెపాసిటీ అయింది? బికాస్ ప్రతి సంవత్సరం యొక్క వర్షాలు వచ్చి మట్టి అంతా కొట్టుకొచ్చి అలా వస్తుంది. వచ్చినప్పుడు ఆ మట్టి ఈ సిల్ట్ యాడ్ అయితే దాని కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎండాకాలం అవి డ్రై అయినప్పుడు, అందులో వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఆ సిల్ట్ తీసేస్తే దాని ఫుల్ కెపాసిటీ చేయగలిగితే మనకి ఆ యొక్క ఇది ఫుల్ ఎండాకాలం ఎండిపోవు నీళ్ళుగా, ఆ యొక్క జీవనాది లాగా ఉంటాయి. ఒక సీజన్ అటు ఇటు అయినా కానీ మనకు ఏమంటారు నీళ్ళకి కొరత ఉండదు. కాబట్టి నువ్వు ఎక్కువ చెరువులు తవ్వి ప్రతి ఊరికి ఒక 4 చెరువులను ఉండాలి. ప్రతి ఎండాకాలం వాటిని పుడిక తీయాలి. అట్లనే అన్ని ప్రాజెక్టులలో పుడిక తీయాలి. ప్రతి సంవత్సరం కానీ, ప్రతి 2 సంవత్సరాలకు కానీ వాళ్ళు ఫుల్ కెపాసిటీ మెయింటైన్ చేయాలి. ఆ విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నావు? నువ్వు అడవులను పెంచి కొత్త చెరువులను తవ్వి ఉన్న చెరువులకు పూడిక తీస్తే నువ్వు ఎక్కడో కిందికి పడిపోయిన నీళ్ళని ఎత్తుకురావాల్సిన అవసరం లేదు. వర్షం పడితే ఆ పడ్డ నీళ్లు ఈ చెర్లు నిండుతాయి. ఇక పొంగిపోయే అవకాశాలే తక్కువ ఉంటాయి. అర్థమైందా? నువ్వు ఈ చెర్లలో నిండకుండా చెర్లే లేకుండా చేసేసి ఇవన్నీ కొట్టుకుపోయేటట్టు చేసి ఆ కొట్టుకుపోయిన వాటిని మళ్ళీ ఎత్తుకొస్తా అని చెప్పడం వల్ల పైసలన్నీ సంకనాకిస్తున్నావు. ఎత్తుకరావడానికి నువ్వు అది కట్టడానికి ఆ యొక్క బ్యారేజీలు, బోరోజులు కట్టడానికి, మళ్ళీ దానికి ఎత్తుకరావడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, కరెంటు, ఇవన్నీ మీరు మింగడానికి చేసుకునే పథకాలే తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్ప. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాణి రుద్రమాదేవి చెరువులు తవ్వించింది, ఎత్తుకరాలే. అర్థమైందా? ఇంకో రాజు చెరువులు తవ్వించిండు, నిజాం రాజులు చెరువులు తవ్వించారు, ఎత్తుకరాలే.
అర్థమైందా? కాబట్టి పడ్డ నీళ్ళని కిందికి పోయేటట్టు చేసి నీ కిందికి పోయినాక ఎత్తుకొస్తా కాదు. పడ్డ నీళ్ళని ఈడనే ఉండేటట్టు చేయాలంటే చెరువులని కొత్త చెరువులు తవ్వాల్సిందే, ఉన్న చెరువులను పొడిక తీయాల్సిందే, ఉన్న ప్రాజెక్టులను పొడిక తీయాల్సిందే. ఈ ఫుల్ కెపాసిటీ అయినాక కొట్టుకపోతే ఈ ఉన్నాయి సరిపోకపోతే అప్పుడు ఎత్తుకొచ్చేది ఎత్తిపోసేది ఆలోచించాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఉన్న కొత్త చెరువులు తవ్వు, ఉన్న చెరువులు పొడికది. 90% ఆఫ్ ద వాటర్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అది చేయరు వీళ్ళు. ఇది చేస్తే పైసలు రావు కదా వీళ్ళకి, దోసుకోలేరు కదా. ఎత్తుకొస్తే దోసుకోవచ్చు. కాళేశ్వరం పేరు మీద వాడు 70 లక్షలు దోసుకున్నట్టు వీడు 5,000 10,000 కోట్లు దోసుకుంటాడు కావచ్చు. వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్. ప్రతి ఊరికి 4-5 చెరువులు కొత్త ఉండాల్సిందే. ప్రతి ఎండాకాలం వాటికి పూడిక తీయాల్సిందే. అట్లనే ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ అదర్ ఇయర్ కానీ పూడిక తీయాల్సిందే. అట్లా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు దండం పెడతా. మీకు నిజంగా తెలంగాణ మీద అమిత ప్రేమ ఉంటే ఆంధ్రలో పార్టీలో అన్నేళ్ళు పనిచేసిన యొక్క దొరవి, ఓకే, ఆ పార్టీని చంపేసి ఈ పార్టీకి వచ్చిండు. ఈయనంటే ఈ పార్టీని ఇంకా ఏమో చేసిండని చెప్పుకుంటాడు ఆయన. ఏది ఏమైనా ఈయన అంత టాలెంటెడ్ అయితే ఆ పార్టీ చచ్చిపోకపోవు కదా. సరే, ఏది ఏమైనా సరే ఇప్పటికైనా నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజలందరి తరఫున, ఎన్ని కొత్త చెరువులు తవ్వించినావు, ఓకే, ఎన్ని ఉన్న చెరువులకు ఎన్ని పూడిక తీసినావు, ఓకే, అట్లనే ఉన్న ప్రాజెక్టులలో ఎంత పూడిక తీసినావు నాకు చెప్పకు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అంటున్నా. రైతుల సంపదను మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకున్నారు? నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, రైతుల ఆదాయం పెంచరా అయ్యా. రైతులు ఈ యొక్క పాపం వాళ్ళు లేబర్ అని వాళ్ళు లేబర్కి ఇవన్నీ ఖర్చులు ఉంటున్నాయని వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఓకే, మిషన్స్ వాడడం ఇవన్నీ తెలవాలి. ఓకే, మిషన్స్ ఒకరు కొనుక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి అదే ఇవన్నిటికీ రైతుల రిలేటెడ్ సమస్యలకు అన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటి అంటే రైతుల సమాఖ్యలు ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా రైతుల సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ సమస్యలన్నిటికీ వాళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కానీ, రైతులకు కావాల్సినటువంటి మిషన్లు కానీ, వరి కోత మిషన్లు కానీ, విత్తనం నాటే మిషన్లు కానీ అన్ని మిషన్లే చేస్తాయి. ఈ రోజులో ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు 50 మంది లేబర్ అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఇద్దరు మిషన్లు ఉంటే 2 మనుషులు చాలు. ఓనరే చేసుకో, ఓనర్ భార్య చేసుకో, అన్నదమ్ములు కలిసే చేసుకోవచ్చు అట్లా. సో కాబట్టి ఆ పరిస్థితికి టెక్నాలజీ వచ్చింది కాబట్టి దయచేసి ఈ రైతుల సమాఖ్యలను ఏర్పాటు చేసి వాళ్ళకే రైస్ మిల్లు పెట్టి, వాళ్ళకే గిడ్డంగులు పెట్టి, వాళ్ళకే ఈ ఎక్విప్మెంట్ కొనియ్యి. సో వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళే అన్ని వ్యవసాయం లాభసాటిగా తయారు చేయొచ్చు. రైతుల ఆదాయాన్ని 10 రెట్లు పెంచుకోవచ్చు, 100 రెట్లు పెంచుకోవచ్చు దళారీ వ్యవస్థను చంపేసి. అప్పుడు రైతుకి ఏ రకమైనటువంటి రుణమాఫీ అవసరం ఉండదు, ఏ రకమైనటువంటి నువ్వు ఈ యొక్క రైతు పెట్టుబడి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతే నీకే నీ ముఖం మీద వారవస్తాడు. ఆ స్థాయికి రైతునే రాజుగా చేయొచ్చు. కానీ నీకు చిత్తశుద్ధి లేదు. మహిళల మీద ఎంతో కొంత నీకు కొంత ప్రేమ ఎక్కడి నుంచో ఓట్లు వేసారనో ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి మహిళలకు ఏదో చేస్తున్నావు. కానీ మిగతా చదువుకున్న యువతకు కానీ అట్లనే రైతులకు కానీ నువ్వు చేస్తుంది ఏమీ లేదు. నేను రైతు అని చెప్పుకుంటున్నావు కానీ అది టెంపరీ, ఇది చిల్లర పథకాలే తప్ప రైతు బతుకులు మార్చేది నువ్వు ఏం చేస్తలేవు. ఓకే, యూత్కి ఏం చేస్తలేవు, రైతుకి ఏం చేస్తలేవు, ఆ మహిళలకి ఏదో కొంత చేస్తున్నావు అంతే. ఓకే, కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఇంతకుముందు నేను చెప్పినట్టు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రైతులే అన్ని వాళ్ళంతా వాళ్ళు చేసుకునే స్థాయికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నాకు చెప్పకు, రైతులకే చెప్పు.